ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు అనంతరాయుని ఏని ఎంతో కాలం నుంచి మంచినీటి సమస్యలతో అల్లాడుతున్న ఆ ప్రాంత వాసులకు సోమశిల పైప్ లైన్ ద్వారా ఆ ప్రాంతానికి మొదట్లో నీరు స్వచ్ఛంగా వచ్చేవి. ఈ మధ్య కాలంలో ఆ పైప్ లైన్లు పంట కాలువల్ని ఆనుకొని ఉండడం వల్ల పంట కాలువలు తీసే సమయంలో ఆ పైపులు డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ బురద నీరు ఆ పైపుల్లో చేరి ఆ ఎస్టీ కాలనీకి ఆ దుర్వాసన క్రిములతో కూడిన ఆ నీటినే ఆ ప్రాంత వాసులు బిందెలతో పట్టుకొని వారి యొక్క ఇండ్లకు తీసుకువెళ్తున్నారు. వాటిని తాగి వారు అనారోగ్యానికి గురవుతున్నారు. ఆ ప్రాంత పూర్తి సమస్య పరిష్కారం కోసం శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారిని వారి యొక్క ఆఫీస్లో మర్యాదపూర్వకంగా కలిసి వారి యొక్క కాలనీ గురించి తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఆ ప్రాంతానికి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని స్వయంగా వెళ్లి పర్యవేక్షించి ఆ వాటర్ ప్లాంట్ నిర్మాణం రూమును కూడా ఆయన ఏర్పాటు చేస్తానని ఆ ప్రాంత వాసులకు ఆర్ఓ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారి మాటల్లో విందాం. ఈరోజు ముందుగా వినాయక చవితి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంత వాసులు ఒక 2-3 నెలల క్రితం వచ్చి నన్ను వాటర్ ప్రాబ్లం, ఒకటి రోడ్డు ప్రాబ్లం, కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. దాని మీద ఏప్రిల్ నెలలో అలాగే ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మా ట్రస్ట్ ద్వారా చెప్పడం జరిగింది వాళ్ళకి. ఇంకొకటి నా అదృష్టంగా ఒకటి భావిస్తున్నాను, ఎక్కడైతే అవసరం ఉందో అది ఫస్ట్ ప్లాంట్, మా ఫస్ట్ ప్లాంట్ అమ్మ ఇది. సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జలప్రసాదం అనే ఒక స్కీమ్ ద్వారా ఫస్ట్ ప్లాంట్ నిర్మాణానికి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు అవసరం ఇక్కడ ఉంది. ఎందుకంటే వీళ్ళంతా చెప్పాను, నేను ఒకసారి వచ్చిపోయాను. వాళ్ళు తెచ్చిస్తే ఇక్కడికి 15 రూపాయలని, వీళ్ళు తీసుకొని పోతే క్యాను 10 రూపాయలని. తర్వాత వర్షాకాలం డబ్బులు పెట్టుకున్నా వీళ్ళు పోరేరు, వాళ్ళు తేలేరు. ఈ సందర్భం కూడా ఒకటి వీళ్ళు నా దృష్టికి తీసుకొచ్చినారు. ఈ టంటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఏదైనా సరే వాటర్ ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం చేసి వీళ్ళకి ఇవ్వాలని అనుకున్నాం. దాని ద్వారా దేవుడు దయ వల్ల ఈ రోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ నెలాఖరు లోపల మన గౌరవనీయులైన పెద్దలు, మన మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామనారాయణ చేతుల మీదుగా మనం ఈ నెలాఖరు లోపల వీలైతే ఇంకా ముందుగా 2 రోజులు ముందుగా అయినా మీకు అందిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయము మీ అందరికి కూడా తెలియజేసేది ఏమంటే, మీరు ఎవరు కూడా మన ఆత్మకూరు టౌన్లో కానీ అక్కడిక్కడ 2 రూపాయలు 3 రూపాయలు క్యాన్కి తీసుకుంటున్నారు. మీరు ఏ ఒక్కరో 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న ఎవరో ఒకరికి మేమే శాలరీని ఇచ్చి మిమ్మల్ని కొంత చదువుకున్న వాళ్ళని పెట్టి వాళ్ళకి శాలరీ కూడా మా ట్రస్ట్ ద్వారా ఉంటుంది. మీరే 1 రూపాయి కూడా లేకుండా మీరు నీళ్లు తీసుకుపోవచ్చు అని మీకు తెలియజేస్తాను. ఇంకొక విషయం, మీ వేణి మీదకి నాకు ఒక చిన్న కనెక్షన్ ఏర్పడింది. మేము అయ్యప్ప స్వామి బస్సులో ప్రయాణం చేసాం. ఇట్లా నువ్వు ఇట్లా నీ గురించి చెప్పాలి కొంచెం. మేమంతా ప్రయాణం చేస్తే విపరీతమైన వర్షం, విపరీతమైన క్రౌడ్. అసలు నేను పడిపోతానేమనుకున్నా. వీళ్ళు పాపం నన్ను ఒక పట్ట ఒకటి పట్టుకొని వాళ్ళు తడుస్తూ నన్ను అసలు నా మీద ఒక డ్రాప్ కూడా నీళ్లు పడలేదు. నిజంగా మీకు రుణపడి ఉంటానయ్యా నేను. అది చాలా ప్రమాదం. అసలు తోచేస్తున్నారు, కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు, గందరగోళం ఉంది ఆ ప్రయాణం. అందులో వీళ్ళు ఒక 4 8 వాళ్ళు, ఒక 4-5 కూర్చొని ఇంకా కొంతమంది ఉన్నారు. నాకు పట్ట ఒకటి పైన పెట్టి వాళ్ళు పాపం వానగా తడుస్తూ దరిదాపు పోయినంత దూరం, అయ్యప్ప స్వామి దగ్గర పోయినంత దూరం అలా వీళ్ళకి పరిచయం ఏర్పడింది అక్కడ. తర్వాత వీళ్ళందరూ వచ్చి ఆడ అన్నదానం దగ్గర సేవ కూడా చేశారు ఒకరోజు బస్సులో వచ్చిన వాళ్ళందరూ. ఆ కారణంగా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఈ యొక్క ప్లాంట్ మీ వేణి మీద పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు పిల్లల్ని బాగా చదివించండి. ఎందుకంటే అందరికన్నా వెనకబడిన వాళ్ళు మీరుగా కనిపిస్తున్నారు సమాజంలో. మీరు ఆ పిల్లల్ని చదివిస్తే, పిల్లలు ఉద్యోగాలు చేస్తే మీకు జీవితాలు కొంత మారుతాయని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఈ కార్యక్రమానికి పిలిచిన వెంబడే అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగరాజ్ శర్మ పాపం ఆయన చేతుల మీదుగా మా ట్రస్ట్ ద్వారా మొట్టమొదటిది ఈ ప్లాంట్ పూజకు వచ్చి ఆశీర్వదించినందుకు ఇచ్చినందుకు స్వామి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము మళ్ళీ ఈ నెలాఖరు లోపల అందరం కలిసి అట్లాగే తేగా పెంచాలన్నా ఒకరని కాదులే, చెర్లో సీనయ్య గారు, ఈ చంద్రన్న, అందరూ ఒకరని కాదు, ఇక్కడ వాళ్ళు అందరూ కూడా మీ గురించి నాకు చెప్పడం జరిగింది. పేరున కుటుంబం సుధాకర్ రెడ్డి అయితేనే అందరూ ఒకరని చెప్పలేం, రామచంద్రయ్య అందరూ ఇక్కడ మీతో ఎవరైతే సంబంధాలు కలిగి ఉన్నారో ఈ కౌన్సిలర్లు, ఈ రమాదేవి వాళ్ళు అందరూ, అంటే పేర్లు చాలా ఉన్నాయి కానీ కొంతమంది పేర్లు నాకు తెలియదు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ముందుండి పాపం మీకు పెట్టించేదానికి, మీకు ఎందుకంటే వాళ్ళకి మీకు రోజు వారి సంబంధాలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా అభిమానం, వాళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ మన అధినేత, అలాగే
కంచి పరమేశ్వర రెడ్డి 1 సంవత్సరం నుండి మన ఆత్మకూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన పరమేశ్వర రెడ్డి గారికి ఆత్మకూరు మొదట్లోనే ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు చేయనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మన ఆత్మకూరులోనే 100 పడకల హాస్పిటల్లో రోగులకు అలాగే అక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకు రోజుకు వచ్చేసి 600 నుంచి 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆ రోజు మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇంకా కూడా మరి కొంతమంది అడిగి ఆత్మకూరులో మరి చాలామంది పేదవాళ్ళు కూడా చనిపోతే వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళకు కూడా 10,000 రూపాయల లెక్కన ఆర్థిక సహాయం కూడా చేసేటటువంటి మనకు మంచి పరమేశ్వర రెడ్డి గారు ఈ రోజు ఆత్మకూరుకు ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఆత్మకూరులో ఏప్రిల్లో మేము అందరం కూడా పెద్ద ఆయన్ను అడిగితే మొట్టమొదటిగా ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గంలో మొట్టమొదటిగా వాటర్ ప్లాంట్ పెడుతున్నటువంటి మనకు ఫస్ట్ ఇదే. ఆయన మేము అడిగిన వెంటనే 8 వాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆ రోజు అడిగినాము. ఆ రోజు అడిగిన దానికి ఈరోజు ఆ రుణాన్ని ఈరోజు మేము ఏ రోజైతే అడిగామో దాన్ని ఆ రుణం తీర్చుకునే దానికి ఫస్ట్ ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మన నాయకులు ఎవరు చేయలేనటువంటి ఒక దాత, మరి ఇలాంటి వాళ్ళని మనం ఎంతోమంది ప్రోత్సహించి అభినందిస్తే ఇంకా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వస్తారు. అలాంటిది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచి మనసు ఉన్నటువంటి పరమేశ్వరుడు గారిని దేవుడి యొక్క ఇంకా ఎన్నో మరి ఆయనకు దేవుడు కృపకాశీలు ఉండాలని చెప్పి మనసారా మనం అందరం కూడా ఆయన్ను అభినందించి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడి సమక్షంలోనే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన సాంబశివ ట్రస్ట్ అధినేత శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారికి, వారి యొక్క మంచి మనసుకు ఈనాడు ప్రజలందరూ 8 ప్రజలందరి తరపున నేను శిరస్సు వంచి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ సంవత్సరం మన ఆత్మకూరు ప్రజలకు ఎంతో మంచి సంవత్సరంగా పరిగణిస్తుంది. ఎందుకు అంటే ప్రజల సమస్యలను తెలుసుకొని ఆత్మకూరుని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నటువంటి పవిత్రమైన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఎన్నికైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి గొప్ప నాయకుడు ఒకవైపు మనకు మంత్రిగా ఉంటే, ఇంకొక వైపున ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా సమస్య ఉంది అని తన దగ్గరికి వెళ్తే వెంటనే ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ ఈనాడు ఎంతోమంది ఆత్మకూరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. మనందరికీ తెలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమంతో పాటు శివక్యం చెందిన వారికి చివరి గడియల్లో కూడా ఆయన తన హస్తాన్ని తన చేయూతిని అందిస్తూ ఈనాడు అన్నిటికంటే మంచి కార్యక్రమంగా ఈరోజు మంచినీటి వాటర్ ప్లాంట్ని నిర్మించడం, అందున 9వ వార్డు నుంచే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం నిజంగా మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.